హాయ్ అండి, నేను మీ హరీష్ పంజాల. ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఇక్కడ ఈ పమెరియన్ డాగ్కి స్ట్రీట్ డాగ్ కరవడం జరిగింది. ఈ స్ట్రీట్ డాగ్ కరవడం వల్ల ఈ రెగ్యులర్ వ్యాక్సినేషన్ ఉన్నప్పటికీ దానికి ఎర్రి లేకుండా వ్యాక్సిన్ మళ్ళీ కంపల్సరీ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యాక్సిన్ కోసం తీసుకొచ్చారు. ఈ వ్యాక్సిన్కు అంతకుముందే వ్యాక్సిన్ వేయించి ఉన్నారు ఏఆర్వి ఎర్రి లేకుండా. మళ్ళీ స్ట్రీట్ డాగ్ దీన్ని కరవడం వల్ల దీనికి ఏమైనా ఎర్రిలేసుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చారు. డాక్టర్ గారి సలహా మేరకు దీనికి ఏఆర్వి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఏఆర్వి వ్యాక్సిన్తో పాటు షెడ్యూల్ అంటే దీనికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది, 5 డోసులు ఉంటుంది. 5 డోసుల షెడ్యూల్ రాసేయడం జరిగింది. ఇక్కడ డాగ్స్ని పెంచుకునే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ డాగ్స్ మన ఏఆర్వి వ్యాక్సిన్ వేయించకుంటే ఇవి మనల్ని కలవడం వల్ల మనకి ఎర్రిలేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ రెగ్యులర్గా చైన్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. ఇవి మనకు గాయాలే కానీ దాని చొల్లే కానీ మనకు అంటడం వల్ల మనకు ఎర్రిలేసే ప్రమాదం ఉంటుంది. ఈ వైరల్ డిసీజ్ తోటి ఏంటంటే మనకు కరిచిందని దానికి వైద్యం ఉండదు, మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ రెగ్యులర్గా కంటిన్యూ చేయండి. ఈ వ్యాక్సిన్లు చైన్ బ్రేక్ అవ్వడం వల్ల వేసిన వ్యాక్సిన్లు పనిచేయవు. కాబట్టి మనము ఏ డేట్ అయితే ఉంటుందో వ్యాక్సినేషన్ డేట్ నుంచి మళ్ళీ డ్యూ డేట్ అంటే నెక్స్ట్ వేసే వ్యాక్సిన్ను కంపల్సరీ వేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించండి. మీ పెట్ డాగ్ యొక్క లైఫ్ను సేవ్ చేస్తూ మీ లైఫ్ను సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.